అదేవిధంగా అదే సందర్భంలో ఈ సడలింపులు అనేక సడలింపులు చెప్పారు. ఇవాళ 2 లక్షల లీటర్ల సేకరింపు చేసి ఉండాలా, చేయాలి ప్రతిరోజు అని. ఆ సందర్భంలో ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కేఎంఎఫ్ సంస్థ రోజుకు కోటి లీటర్ల పాలను సేకరిస్తుంది. అటువంటి సంస్థను కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. మరి ఆ క్రమంలో ఎవరికి తెలియని ఈ బోలేబాబా డైరీని దొడ్డిదారి అని తెచ్చారు. ఈ బోలేబాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది ప్రజలకి. ప్రజలు ఇవన్నీ గతంలో జరిగినవన్నీ మీరు చూస్తూ వస్తే ఆ పవిత్రత లేదని తెలుసు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న విషయం తెలుసు. ఈ బోలేబాబా అని తెచ్చిన ఆలీబాబా తెలియాలా, దీని కారణంగా ఆలీబాబాలో ఉంటున్న 40 దొంగలు ఎవరో తెలియాలా. ప్రజలు ఇవి కోరుకుంటున్నారు. గతంలో మీరు పవిత్రం దెబ్బతీసే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, భవిష్యత్తులో చేయబోతారు. ఈ బోలేబాబా సరే, బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఈ బోలేబాబాను తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2018కి ముందే 18లోనే బోలేబాబా రంగప్రవేశం చేసినాడు. చేసి దాదాపు 87,000 టిన్నులకు పైగా ఆయన ఆ కంపెనీ సరఫరా చేసింది. చాలా స్పష్టంగా సిబిఐ నివేదికలో ఉంది. దాన్ని ఈ రోజున వీళ్ళు అది మా హయాంలో సరఫరా చేసినారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దీనికి బోలేబాబాకు ముందు పేరైనటువంటి హర్షవర్ష్ డైరీని అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. బీజేపీ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారు బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.